వినాయక్ దగ్గరికి వెళ్దాం. ఏపీ బీజేపీ ఏం చెప్తోంది వినాయక్? అంటే ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళిన వాళ్ళు పొత్తు ఉంటుంది, ఉండబోతోందని చెప్తున్నారు. మరోవైపు అధిష్టానం స్టోరీ వేరే రకంగా ఉంది. ఏం జరుగుతోంది? ఇన్పుట్ చెప్పండి. హరి, మొత్తంగా మరోసారి చాలా స్పష్టంగా ఏపీలో ఒంటరి పోరుకు సన్నద్ధమవుతున్నట్టుగా బీజేపీ సంకేతాలు ఇచ్చింది. నిన్న జరిగిన సమావేశాల్లో దాదాపుగా చూసుకుంటే కనుక 14 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సమీక్షలు పూర్తయ్యాయి. ఈ సమీక్షలకు జిల్లా అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. వీరందరితోనూ కూడా విడివిడిగా ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులతో పాటు అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి సన్నాహాల మీద పూర్తి స్థాయిలో కసరత్తులు చేసినట్లు తెలుస్తుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు, అదేవిధంగా ఒక పార్లమెంట్ నుంచి ముగ్గురు అభ్యర్థులు చెప్పిన జాబితాను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. 14 పార్లమెంటు పరిధిలోనూ ఒక్కొక్క పార్లమెంట్కి ముగ్గురు చొప్పున, అదేవిధంగా 14 పార్లమెంటు పరిధిలో ఉన్న 98 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల జాబితాను ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపున నిన్న జరిగిన సమావేశంలో రాయలసీమకు సంబంధించి 8 పార్లమెంట్ నియోజకవర్గాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర కానీ, అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన మొత్తంగా 6 పార్లమెంటు పరిధిలో, అంటే మొత్తం 14 పార్లమెంటు పరిధిలో కూడా ఈ సమీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే నిన్న శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు హాజరైన రాయలసీమ నుంచి వచ్చిన జిల్లాల నేతలు కావచ్చు, లేదంటే కనుక ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన జిల్లాల నేతలు కావచ్చు, అంటే విష్ణుకుమార్ రాజు ఎవరైతే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తును కోరుకుంటున్నారో ఆయన కానీ, అదేవిధంగా సీఎం రమేష్ కానీ, ఆదినారాయణ రెడ్డి కానీ, ఈ ముగ్గురు కూడా నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. పొత్తులు ఉంటాయి, ఈ సమావేశంలో పొత్తుల మీద మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా శివప్రకాష్ జీ తోటి పొత్తులు ఉంటే మంచిదంటూ కూడా తాము సూచించినట్లుగా, అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీతోటి తమ ఈ ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకోబోతున్నాం. 2014లో ఏ విధంగా అయితే విక్టరీ ఉందో ఇదే విధంగా మళ్ళీ ఈ ముగ్గురు కలిసి పోటీ చేస్తామంటూ కూడా విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద వెంటనే శివప్రకాష్ జీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సమావేశాలు ముగియగానే మీడియాతోటి మాట్లాడాలంటూ కూడా ఆయన ఎవరైతే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారో బిట్ర శివనారాయణకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఈ రోజు జరిగిన సమావేశంలో ఏదైతే మీడియాకి మనం బ్రీఫ్ చేయాలో మీడియాకి సంబంధించి బ్రీఫ్ చేయాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడంతో బిట్ర శివనారాయణ ఏదైతే ఈ తెలుగు బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కౌంటర్ చేస్తూ ఎక్కడా కూడా ఈ పొత్తు ప్రస్తావన రాలేదు. సమావేశంలో మేము 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తులు చేస్తున్నట్టు కూడా చాలా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మాకు కేంద్ర అధిష్టానం నుంచి కానీ రాష్ట్రానికి ఎటువంటి సూచనలు రావలేదు. 175 నియోజకవర్గాల్లో పోటీకి సమాయత్తం కావాలనేది అయితే చాలా స్పష్టంగా జాతీయ నాయకత్వం సూచించిన నేపథ్యంలోనే మేము పొత్తుల ప్రస్తావన ఎక్కడా కూడా ఈ సమావేశంలో రాలేదు, ఎవరు కూడా పొత్తుల గురించి మాట్లాడలేదు, చాలా స్పష్టమైన సంకేతాలు ఆయన ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే తెలుగు బీజేపీ నేతలు ఉన్నారో వారు మాట్లాడిన మాటలు పూర్తిగా అబద్ధమని తేలిపోయింది. వారి మనసులో మాటలను బయటకు వచ్చి మాట్లాడినట్టుగానే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చాలా ఒంటరి పోరుకే బీజేపీ సన్నద్ధమై దీనికి సమాయత్తమైనట్టుగానే మనం గమనించుకోవచ్చు. హరి.